హోప్ని, ఫినెహసు. వీళ్ళిద్దరూ కూడా ఆ ఏలీ గారేమో ఆ యొక్క దేవుడి పరిచర్య చేస్తూ ఉంటే, దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే, ఈ పిల్లలు మాత్రం ఏం చేశారంటే దేవునికి విరోధముగాను దేవుని ఎరగని వారే దుర్మార్గులై ఉండి ఆ యొక్క జనులు తెచ్చే అర్పణలు విషయంలో వారు ఏం చేశారంటే ఆ యొక్క అర్పణలు దేవునికి అసహ్యం చేసేవారుగా తేకుండా అర్పణలు కూడా తేకుండా దేవుని పట్ల వ్యతిరేకంగా జీవించేవారు వీళ్ళిద్దరు కూడా. మరి ఏలీ గారు భయభక్తులు కలిగి జీవించిన వారు కదా. మరి ఈ కుమారులిద్దరు కూడా ఈ రీతిగా జీవించినప్పుడు మరి వాళ్ళు ఏం చేసేవారంటే వచ్చే జనులకు తెచ్చే అర్పణ విషయంలో దోచుకోవడం, లేకపోతే వాళ్ళు ఎక్కువ తీసుకుని యాజకులు ఒక నిర్ణయాన్ని పెడితే వీళ్ళు విధంగా వెళ్ళడం అట్లా చేసేవారు. అదే కాకుండా వారి ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసే స్త్రీలను కూడా వాళ్ళు అవమానించడము, లేకపోతే వారి పట్ల వేరే విధంగా ప్రవర్తించడము చేస్తూ ఉండేవారు. ఇలా చేసినప్పుడు మరి ఏలియా గారికి తెలిసేది, ఇలా చేస్తారని తెలిసినప్పుడు ఆయన చెప్తాడనమాట, ఇలా చేయకూడదు, దేవుని దృష్టికి తప్పు అని చెప్తూ ఉండేవారు. అయినా కూడా వాళ్ళు వినిపించుకునేవాళ్ళు కాదు. కాకపోతే వాళ్ళు మరి ఏలియా గారు అంత భయభక్తులు కలిగి జీవించారు కదా. మరి తన కుమారులిద్దరూ ఎందుకు అగ్నిగా ఉన్నారు? ఆయనకి ఎంత మాత్రము పేరు ప్రత్యేకతలు తెచ్చే వారికి ఎంత మాత్రం కూడా వాళ్ళు లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని ఆ యొక్క అంటే ఆ తరముతోనే ఆగిపోయి వేరే తరము కూడా వాళ్ళకి లేకుండా చేశారు ఏలీ కుమారులిద్దరూ. ఇప్పుడు అనుకుంటారు, నా తల్లి భయభక్తులు కలిగి జీవిస్తుంది కదా, నా తండ్రి భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు కదా, నేను జీవించకపోయినా పర్లేదు అని అనుకుంటారు కదా చాలా మంది. వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా, మనం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అని అనుకుంటారు. కానీ ఎవరి పాపం వారిదే, ఎవరి ఆశీర్వాదము వారిదే. నీ తల్లి చేస్తుంది కదా నువ్వు చేయకుండా ఉండడం అది కరెక్ట్ కాదు. నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తల్లి ఒక విధంగా మరణం అయితే బిడ్డ కూడా వేరే విధంగా మరణం, ఒకే విధంగా మరణం అవ్వాలని లేదు. కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకే విధంగా ఒకసారి మరణం అయిపోయారు వీళ్ళిద్దరూ కూడా. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా జీవించారు. కానీ బాలుడైనటువంటి సమూయేలు దేవుని దైవంది పెరిగాడు, అటు పెద్దల దైవంది కూడా పెరిగాడు. వీళ్ళిద్దరూ కూడా అటు రీతిగా పెరగలేదు. కాబట్టి తల్లిదండ్రులు చేసే ప్రార్థన, వారు చేసే ప్రార్థన మేము చేయక్కర్లేదని అనుకోకూడదు. మీరు కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కాబట్టి ఇది నాన్న దేవుడు ఏమంటాడంటే, నీ భూమి మీద నువ్వు బ్రతకాలంటే, లేకపోతే నువ్వు దీర్ఘాయుష్మంతురాలు అవ్వాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని అన్నాడు. ఇప్పుడు చూడండి, నీకు ఆకలిస్తే మీ అమ్మ తింటే సరిపోదు, నువ్వు కూడా తింటే నీకు కడుపుతుంది. అలాగే మీ అమ్మ మీ నాన్న ప్రార్థన చేస్తే కాదు, మీరు కూడా ప్రార్థన చేసుకునే వారుగా ఉండాలి. మీ తల్లిదండ్రులు సన్మానించాలి. అది సన్మానించడం అంటే వస్త్రముతోనూ, లేకపోతే వస్త్రం కాబట్టి కప్పెట్టి అదే తనకి వేసి, లేకపోతే పూలదండేసి తనకు కనపరచడం అది కాదు. నీ బట్టి నీ తల్లిదండ్రులు అంటే నువ్వు చూడండి, నువ్వు ఉన్నావనుకో, నువ్వు అలా వెళ్తుంటే చూసావా, ఇప్పుడు మన దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడి దేవుని స్తుతించి ప్రార్థన పూర్వకంగా ఉన్నావనుకో, నువ్వు వెళ్ళినప్పుడు చూసావా ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉందో, దేవుని మందిరంలో రీతిగా జీవిస్తుందో, తన తల్లి తనకు నేర్పిన విద్య ఇది అని ఎవరికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి? నీ తల్లిదండ్రులకే వస్తాయి. అది వాళ్ళన్నప్పుడు వాళ్ళు ఎంత ఆనందపడతారు, నా కుమారుడు ఇలా ఉన్నాడే, నా కుమార్తె ఇలా ఉంటుందే అనేది వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుంది. అదే నువ్వు లోకానుసరంగా జీవించావనుకోండి, నువ్వు వెళ్ళినప్పుడు చూసావా ఈ అమ్మాయి ఎలా ఉంటుందో, ఇష్టానుసరంగా జీవిస్తుంది, లేకపోతే దేవుడు అంటే భయం లేదు, తల్లిదండ్రులకు విధేయత చూపించడం లేదు అనేది చెప్పినప్పుడు తల్లిదండ్రులకి ఇంకా బాధ కలుగుతుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళేటప్పుడు నీ గురించి మాట్లాడే దైవ మాటలు, నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఇతరులు మాట్లాడే లోక మాటలు వింటుంటే మనకు చాలా బాధ కలుగుతుంది. కాబట్టి నువ్వు వ్యక్తిగా జీవించాలంటే తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాలి. నీకు దీర్ఘాయుష్మంతురాలు అవ్వాలంటే నీ తండ్రిని సన్మానింపాలి అంటే దేవుని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా చూడండి, లేవి కాండము 19వ అధ్యాయం 3వ వచనం చూడండి. లేవి కాండము తీసారా 3వ వచనం చదవయ్యా ఆత్మానికి. మీలో ప్రతి వాడు తన తండ్రికి భయపడగలడు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపడు. మీలో ప్రతి వాడు తన తల్లిదండ్రులకు భయపడాలంట, భయపడే వారుగా ఉండాలంట. చూడండి, పూర్వం మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రులకి
తల్లి ఇది చెయ్యొద్దు, ఇలా ఇలా జీవించొద్దు, లేకపోతే ఇలా ఉండొద్దు అని నీకు చెబుతుంటే అది నువ్వు పెద్ద చెవులు పెట్టేసి ఆ మాట ఎంత మాత్రం నువ్వు తీసుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తానంటే తల్లిదండ్రులు అంటే భయం లేకుండా జీవించినట్లే. తల్లి ఎందుకు చెప్పిందో మనం ఒకసారి అర్థం చేసుకునే వాళ్ళగా ఉండాలి. ఇక్కడ వాక్యం ఎవరు సమస్తుంది, మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలను. మీరు ఇప్పుడు మీ క్లాస్లో హోంవర్క్ ఇస్తారనుకోండి, ఈ రోజు రేపొద్దున చేయకుండా మీరు వెళ్ళిపోతే సార్ అనుకుంటారు, భయపడతారు కదా, బాబోయ్ ఈరోజు నాకు హోంవర్క్ ఇచ్చారు, నేను రాసుకోకపోతే మా సార్ రేపొద్దున తిట్టేస్తారు అన్న భయం కలిగి ఏం చేస్తారు, మీరు రాసి సార్లకి చూపిస్తారు. మరి అదే వైపు నువ్వు నీ తల్లి మాట తండ్రి మాట వెళ్ళినప్పుడు ఎందుకు కలగడం లేదు నీకు? ఈ పని చేస్తే నా తల్లి తడుతుంటే నువ్వు సార్లకే వాళ్ళకి ఎదురైతే భయపడుతున్నావో నీ తల్లిదండ్రులు కూడా పట్టేటప్పుడు భయపడాలని ఈ లోకంలో నీ ముందే తిరుగుతూ నీతో జీవనం చేస్తున్న నీ తల్లిదండ్రులకే నీవు భయపడకపోతే మరి సర్వం ఎరిగిన దేవుడికి నువ్వు ఇంకేం భయపడతావు? ముందు నీ తల్లిదండ్రులకు భయపడతాడు కదా, ఆ భయం ద్వారా దేవుడు అంటే నీకు భయం కలుగుతుంది. మరి నువ్వు దేవుడు తల్లిదండ్రుల పట్ల భయం లేకుండా జీవించినట్లయితే దేవుడి పట్ల ఏం భయం కలుగుతుంది నీకు? కాబట్టి దేవుడు వాక్యం అనుసరిస్తుందంటే ప్రతి వాడు తన తల్లికి తండ్రికి భయపడవాలి. నువ్వు చేసే ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులకు భయపడాలి. భయపడకుండానే తప్పిపోయిన వాడు ఏం చేశాడంటే తన ఆసనాన్ని కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు, దాన్ని అంతా కూడా వ్యాపారం చేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఏం తిన్నాడు, పందులు తిని పొట్టు తిన్నాడు. అప్పుడు కానీ తండ్రి గుర్తు రాలేదు. ఎవరికి తప్పిపోయిన కుమారుడికి. తండ్రికి భయపడలేదు. భయపడకుండా నాలుగు జీవితం ఉన్నట్టు వెళ్ళిపోయాడు. తర్వాత నెక్స్ట్ తన జీవితం ఏమైంది, పందులు తిని పొట్టు అయింది. అటు రీతిగానే ఇది నీ తల్లిదండ్రులకు భయపడకపోతే చివరికి మనకి మిగిలేది అదే. వాళ్ళు చెప్తుంటారు, హెచ్చరిస్తూ ఉంటారు, ఇది తప్పమ్మా, ఇది చేయకూడదు, ఇదిగా ఉండాలి అని చెప్తూ ఉంటే అది మనకి ఏమన్నా ఎలా ఉంటుందంటే ఎటకారంగా ఉంటుంది. లేకపోతే ఎందుకు చెప్తున్నారు, వాళ్ళకి ఏం తెలుసు అని అనుకుంటాం. కానీ వాళ్ళ అనుభవంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పే ప్రతి మాట మనము శ్రద్ధగా వినేవారుగా ఉండాలి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారని ఒకసారి ఆలోచించే వారుగా ఉండాలి. చూడండి, మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు లేదా ప్రయాణం చేశారు, ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేకపోతే ఒంటరిగా స్కూల్కి వెళ్ళినప్పుడు తల్లి చెప్పే జాగ్రత్త ఏంటంటే జాగ్రత్తగా వెళ్ళమ్మా, అక్కడ జాగ్రత్తగా తిరిగి రానని చెప్తుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే అది లెక్కలేకుండా ఉంటుంది, వింటరు, రోజు మా యొక్క ఇలాగే చెప్తుంది కదా అని అనుకుంటారు. కానీ ఆ జాగ్రత్తలో తల్లి ఎంత ప్రేమ చూపిస్తుంది తెలుసా మీకు? మీరు వెళ్ళిన కాడ నుంచి ఆ క్లాస్లో ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా అనే విషయము తల్లికి ఎప్పుడు కూడా ఉంటుంది. మీ పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉంటుంది తల్లి. కాబట్టి మీరు తల్లిదండ్రులకి భయపడే విధంగా ఉండాలి. చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి ఇప్పుడు తల్లి జాడ పిల్లకి ఇక్కడ జాడ తల్లికి లేనటువంటి వారే ఉన్నారు. అయినప్పటికీ మీ తల్లిదండ్రులు మీ దగ్గరే ఉంచి వారి యొక్క ప్రేమను మీకు చూపిస్తున్న దేవుడు మరి వారి పట్ల మీరు ఎంత భయభక్తులు కలిగి జీవించాలి కదా. మీ తల్లి మీ గురించి ఎంత కన్నీరు కాలుస్తూ ఉంటుంది, మీ తండ్రి మీ గురించి ఎంత వేదన పడుతూ ఉంటాడు. మరి అంత చేసే వాళ్ళకి భయపడాలి కదా. ప్రతి విషయంలో కూడా వాళ్ళు సన్మానించాలి కదా. మీరు భూమి మీద సుఖంగా జీవించాలంటే వాళ్ళు సన్మానించే వారిగా ఉండాలి కదా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నీ తల్లికి నీ తండ్రికి కూడా భయపడాలి అని అంటున్నాడు. తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండము 27:16. ద్వితీయోపదేశకాండము 27:16. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయు ప్రతివాడు. తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులని లక్ష్యం చేయాలని వాళ్ళ మాటలు నిర్లక్ష్యము చేయకూడదు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్త అంటే ఆను చెప్పేవలే అన్నట్టుగా ఉండకూడదు. అది నిర్లక్ష్యం. అది లక్ష్య పెట్టాలి. మీరు వాళ్ళ మాట ఎందుకు చెప్తున్నారు, తల్లిదండ్రుల మాట శ్రద్ధగా వినాలి. వారు ఎందుకు చెప్పినట్టు గ్రహించుకోవాలి. ఒకసారి 2 సార్లు చెప్తారు, చెప్పిద్దారని మనం గ్రహించుకునే వారుగా ఉండాలి కదా. ఉండాలి. తల్లిదండ్రులకి మనం విధేయత కలిగి వారి మాట వినే వారుగా ఉండాలి కదా. అదే అంటున్నాడు కదా, తన తల్లినైనా నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడు. చాలా మంది తల్లిదండ్రులని బాబాయ్ నువ్వు ఎందుకు నాకు తండ్రి అయ్యావు, నువ్వు ఎందుకు నాకు తండ్రి అయ్యావు, నువ్వు అవ్వకుండా ఉంటే బాగున్నావు అని అంటూ ఉంటారు. అది శాపం. వారి మీద శాపం వేస్తున్నారు. శాపం వేయకూడదంట.
నిన్ను సృజించిన వాడు ఆయనే, నీ తల్లిదండ్రులను సృజించేవాడు ఆయనే. నీకు ఏది ఇష్టమో ఆయనకు తెలుసు, నీకు ఏది అవసరమో కూడా ఆయనకు తెలుసు, నీకు ఎవరిస్తే మంచిదో కూడా ఆయనకు తెలిసినప్పుడు నీవు నాకు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, నీ తల్లిదండ్రులు నాకు పెంచకపోతే మంచిదని కాదా? నువ్వు చేసే ప్రతిదానికి తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే మంచిదమ్మా? కాదు, అట్లా కాదు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక్కొక్కసారి వెళ్ళనిస్తారు, ఒక్కొక్కసారి ఆపుతున్నారంటే అది ఎందుకు ఆపుతున్నారు నువ్వు గ్రహించుకునే దాంట్లో గ్రహించుకునేవాడుగా ఉండాలి. అంత మాత్రాన నువ్వెందుకు నాకు తెలియని అందరూ చూడు ఎలా పంపిస్తున్నారు, నువ్వు మాత్రం ఎక్కడికి పంపించమని తల్లిదండ్రుల మీద శాపం పెట్టే వారికి ఎంత మాత్రము ఉండకూడదని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కానీ కొన్ని సందర్భంలో తల్లిదండ్రులు చెప్పే మాటలు కూడా మనము శ్రద్ధగా వినాలి. ప్రతి చోటకి పంపిస్తేనే మంచి తల్లి, లేకపోతే ఎక్కడికి పంపించకపోతే మంచి తల్లి అనే మాటలు మన నోటంటే రానకూడదు. ఎందుకంటే వారు నీకు సృష్టించిన వాడు దేవుడు కనుక నువ్వు ఏమన్నా కూడా ఆయన అన్నట్టే. ఎందుకంటే నీకు ఇచ్చినది ఆయనే కాబట్టి నువ్వు అనడానికి కూడా ఆయన మాట కూడా అనకూడదు. తల్లిదండ్రులని భయపడాలి, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి జీవించాలి. వారు చెప్పే ప్రతి మాట కూడా నువ్వు లక్ష్యం చేసేదాన్ని లక్ష్యం చేసేవాడుగా ఉండాలి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనుషుల పట్లే కాదు, ఇప్పుడు మీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, తల్లి ఎంత తలనిపోతుంది, ఎంత కన్నీటి ప్రార్థన చేస్తుంది, ఎందుకు చేస్తుంది? మీకోసమే కదా. లేదా నా పిల్లకి వచ్చిందిలే దేవుడు చూసుకుంటాడు అనుకుంటుందా? అనుకోదు. మీకోసం వారాంతం కన్నీరు కాల్సింది, ఆయన అడుగుతుంది, మొరపెడుతుంది. ఎందుకు? తన బిడ్డలు మంచిగా ఉండాలని, తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని. ఒక తల్లి చేసే ప్రార్థన మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే తల్లి ఇంతగా రోధిస్తుంది నా పట్ల అని మీరు ఒక్కసారి గ్రహించుకునేవారుగా ఉండాలి. ఇప్పుడు దేవుడిని ఒకసారి ప్రభు నా కుమార్తెను తగ్గించిన తగ్గించేశారు కదా, కోసము నీ చదువు కోసము నీ ఆరోగ్యం కోసము నీ ప్రతి విషయాన్ని తల్లి ఎందుకు అంత విధిగా దేవుడు అడుగుతుంది? ఎందుకంటే మీరు ప్రేమ కలిగిన వారు, మీ వద్ద ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి. చూడండి, సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత సొలొమోను దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు, ఇద్దరు స్త్రీలు వస్తారు. మీరు కథ విన్నారు కదా, ఇద్దరు వ్యక్తులు వేస్తారు, ఇద్దరు కూడా వేసుడు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నిద్రించినప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇద్దరికి ఉంటే ఇద్దరు పడుకున్నప్పుడు ఒక తల్లి పడగానే ఆ పిల్లోడి మీద పడగానే చచ్చిపోతాడు. ఒక తల్లి పిల్లోడు బాగానే ఉంటాడు, కానీ ఈ చచ్చిపోయిన తల్లి ఏం చేసిందంటే ఆ బతికి ఉన్న పిల్లోడిని తన దగ్గర పెట్టుకుని చచ్చిపోయిన పిల్లోడి తల్లి అక్కడ వేసేసింది అనమాట. వేరే బతికున్న తల్లి దగ్గర వేసేసింది. వేసేసిన తర్వాత మధ్యరైతులో తల్లి చూసినప్పుడు ఆవిడ చచ్చిపోతాడు. చచ్చిపోయిన తల్లి మరి వేసేస్తుంది కదా బతికిన తల్లి బిడ్డ దగ్గర. ఈ బిడ్డనేమో తను తీసేసుకుంటుంది. తీసేసుకున్నప్పుడు తను ఏం చేస్తుందంటే ఏడుస్తుంది, అయ్యో నా బిడ్డ చచ్చిపోయాడు అని ఏడుస్తుంది. తర్వాత తేడు చూస్తే ఎందుకు తన బిడ్డ కాదు, ఎందుకంటే బిడ్డను మార్చేసింది కదా, చచ్చిపోయిన తల్లి బిడ్డ మార్చేసింది కదా. అప్పుడు ప్రతిన్న బిడ్డ చచ్చిపోయిన తల్లి దగ్గర ఉంటుంది అనమాట. ఉన్నప్పుడు అయ్యో నా బిడ్డ ఈ తీర్పు ఎక్కడికి వెళ్ళిందంటే సొలొమోను మహారాజు దగ్గరికి వెళ్ళింది. వెళ్తే అప్పుడు చెప్తారనమాట. చెప్పినప్పుడు అప్పుడు బ్రతికిన తల్లి బిడ్డ చెప్తుంది, ఇది పడుకున్నప్పుడు బిడ్డ మీద పడగా బిడ్డ చచ్చిపోయిన బిడ్డ నా దగ్గర పెట్టేసి బ్రతికిన నా బిడ్డని తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకుని నా బిడ్డ అంటుంది, ఇది నా బిడ్డ అంటే అప్పుడు చచ్చిపోయిన తల్లి బిడ్డ ఏమంటుందంటే తల్లి ఏమంటుందంటే లేదు ఈ బిడ్డ నా బిడ్డ అని ఇద్దరు వాదం వేసుకుంటారు. అప్పుడు సొలొమోను మహారాజుకి ఒక దేవుడి చివరనమాట. ఆ తీర్పు నువ్వు ఎంత తెలివిగా ఆయన చెప్తాడంటే కత్తిని తీసి కత్తిని తెమ్మంటాడు అనమాట. తెమ్మన తర్వాత ఈ బిడ్డని చెడు సగం చేసేస్తాను, సగం నువ్వు తీసేసుకోండి అని అంటాడు. కానీ ఈ బతికి ఉన్న తల్లి బిడ్డ బతికి ఉన్న తల్లి ఉంటుంది కదా, ఆ తల్లి అయితే వద్దు ప్రభువా నా బిడ్డ తనకే ఇచ్చేయి, నా బిడ్డ ఎక్కడున్నా బాగుండాలి, నా బిడ్డ తనకే ఇచ్చేయి, ఎంత మాత్రం చెప్పవద్దు అని అంటారు. కానీ ఈ తల్లి ఏం చేసిందంటే లేదు చంపేసి నాకు సగం తనకు సగం ఇచ్చేది, కానీ తన బిడ్డ కాదు కదా, తన బిడ్డ ఆల్రెడీ చనిపోయాడు కదా, తనకు సగం నాకు సగం ఇచ్చేయి, ఇద్దరు చెడు సగం తీసేసుకుంటాము అని అంటది. అప్పుడు రాజు గ్రహిస్తాడనమాట, ఈ బిడ్డ బ్రతికి ఉన్న తల్లిదే, ఈ బిడ్డ కాదు అని. కాబట్టి ఇప్పుడు తల్లి బ్రతికి ఉన్న బిడ్డ తల్లి ఏంటి, ఈ బిడ్డను చంపొద్దు తనకి ఇచ్చేయాలి, ఎందుకంటే తన మీద ప్రేమ బట్టే కదా. ఇప్పుడు చెడు సగం చేసేస్తే నా బిడ్డ చనిపోతాడు,
అదేవిధంగా చూడండి నిర్గమకాండం 21వ అధ్యాయము 17వ వచనం. ఏంటిదా తన తండ్రి నిర్గమకాండం 21:17 తన తండ్రినైనను తల్లినైనను శపించువాడంట నిశ్చయముగా మరణశిక్ష నొందును. నీ తల్లిదండ్రులు ఎటువంటి వారైనా మీ పట్ల నీతిగా ప్రవర్తించిన మీకు మీ పట్ల ఒకవేళ కోపంగా ఉన్నా లేకపోతే మంచిగా చూసుకోకపోయినా మీకు మీ పట్ల ప్రేమ కలిగి జీవించకపోయినా కూడా మీకు వాళ్ళ ఎంత మాత్రం ఏమి అనకూడదని వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రులని శపించువాడంట నిశ్చయంగా మరణశిక్ష ఏది కుమారులు చనిపోయారు కదా, తల్లిదండ్రులు ఎంత మాత్రం కనపరచలేదు, సన్మానించలేదు, తండ్రి పట్ల ఎంత మాత్రం భయం కలిగి లేరు, దేవుడికి పట్ల విరోధం కలిగి జీవించారు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారు, మరణం అయిపోయారు ఇద్దరు కూడా. అట్రీతిగానే తల్లిదండ్రులు శపించువారంటే మరణ శిక్షణ లోబడతారని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి నీ తల్లిదండ్రులు ఎటువంటి వారైనా కూడా నువ్వు వారి పట్ల భయం కలిగి జీవించాలి, వారి మాట వినే దాని లేక మాట వినేవారుగా నీవు ఉండాలని వాక్యము సెలవిస్తుంది. చూడండి చాలా మంది మరి తల్లిదండ్రులు లేకుండా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ తెలియదు, తల్లి ప్రేమ అంటే కూడా తెలియదు. కానీ దేవుడు నీకు తల్లిదండ్రులు ఇద్దరు నుంచి వారి ప్రేమ కూడా నీకు దయచేశారు. కాబట్టి అన్ని ఇచ్చిన దేవుడిని వెట్టిగా స్థుతించాలి. ఎంతో మంది బిడ్డలు అనాథాలలో రోడ్డు మీద తిరుగుతుంటారు, తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమ తెలియదు. కాబట్టి దేవుడికి అన్ని ఇచ్చాడు కదా, తల్లిదండ్రులు ఇచ్చాడు, చక్కని వస్త్రాలు ఇచ్చాడు, ఉండడానికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, చక్కని గృహంలో దయచేశాడు. అన్ని ఇచ్చిన దేవుడిని స్థుతించాలా స్థుతించాలి కదా. తల్లిదండ్రులు మరి ఆయన ఇచ్చిన ఆరాధన పాటించాలా లేదా? భూమి మీద దీర్ఘాశమంత్రాలు ఉండాలంటే మరి తల్లిని సన్మానించాలా కదా. మరి సన్మానిస్తున్నావా? సన్మానించేదాన్ని ఉంటున్నావా? దేవుడి ఆత్మకాల తల్లిని మాత్రమే జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే ఒకవేళ తల్లిదండ్రులు విధేయత చూపించడం లేదేమో, వారి పట్ల బాధ్యత కలిగి జీవించడం లేదేమో, వాళ్ళని భయపడడం లేదేమో, వారిని శపిస్తున్నారేమో, లేకపోతే వారి మాట నిర్లక్ష్యం చేస్తున్నారేమో, దేవుడి ఆత్మకాల సెలవిస్తుంది. కాబట్టి అటుగా ఉండకూడదు. తల్లి చెప్తుందో వినండి, తండ్రి ఎందుకు చెప్తున్నాడు వినండి, వారి మాట వినండి, కడచమని పెట్టండి, నిర్లక్ష్యం చేయండి, లక్ష్యం పెట్టండి. ఎందుకంటే వారి కొరకు ఏ పూజాలను పొరపెట్టి వారు వాళ్ళే. కాబట్టి వారి మాటను మీరు వినకుండా ఉండండి. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి తల్లిదండ్రులకు మీద ఏదో చూపించే వాళ్ళు ఎవరు కూడా లేరు. వారి మాట ఎంత మాత్రము వైపు వెళ్ళిపోతున్నారు, పాపానికి ప్రార్థన చేస్తున్నారు, చుట్టూనే తిరుగుతున్నారు. అవి తల్లిదండ్రులకు తెలిసి వారి మనసుని ఎంత బాధపడతారో మీరు గ్రహించుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే వారు తినకపోయినా కూడా మీరు పెట్టేవారుగా వారు ఉన్నారు. కాబట్టి వారిని మీరు ప్రేమించాలి, కనపరచాలి. ప్రతి విషయాన్ని కూడా మీరు వారితో పంచుకోవాలి. అమ్మ నా విషయంలో ఇలా జరిగింది, ఇలా జరిగింది అని వారు చెప్పేవారు ఉన్నారు. మీ గురించి మీ తల్లిదండ్రులకి వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు ఎంత బాధపడతారు కదా. నాకు మాత్రమే నాకు మాత్రమే జీవిస్తున్నాడని వాళ్ళు వింటే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది. వాళ్ళు మీకు మీరు చదువుతున్న చదువుల్లో కానీ లేకపోతే మీరు చేస్తున్న పనుల్లో కానీ అన్నింటిలో కూడా మీకు అన్ని వాళ్ళు ఇస్తున్నారు కదా. వాళ్ళకి లేకపోయినా కూడా చూడండి, ఇదివరకు అంటే పూర్వకాలంలో మా తండ్రి కాలంలో వాళ్ళకి లేకపోయినా బట్టలు మనకు కొనేవారంట, వాళ్ళకి ఆహారం లేకపోయినా కూడా మనకు పెట్టేవారంట, వాళ్ళు వస్తుండేవారంట. ఎందుకంటే పెట్టిన మీద వాళ్ళకి అంత ప్రేమ కాబట్టి. అంటే నా కుటుంబాన్ని నేను మీకు చెప్తున్నాను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసినట్లయితే మాకైతే చిన్నప్పుడైతే తెలియదంట, మా అమ్మమ్మ నాకు చెప్పి చిన్నప్పుడైతే తెలియదంట. మమ్మల్ని వేసింది చాలా ఇల్లు తిరిగేవారంటే. ఎందుకంటే చెప్తున్నాను మీకు తల్లిదండ్రుల పట్ల ఏదైతే కలిగి ఉండాలని ఇది గొప్పతనం కాదని చెప్తున్నాను. వాళ్ళు ఉండేవారంట, వాళ్ళకి తినడానికి తిండి కూడా ఉండేదంట. మా నాన్న భయమైన పక్కన పెట్టుకుని ఉండేవారంట, వాళ్ళకి గృహం ఉండేది కాదంట, ఇలా ఉండేవారంట. ఉంటే అప్పుడు తినడానికి కూడా ఆహారం లేనప్పుడు వాళ్ళకి వస్తుంటే మాకు పెట్టేవారంట. మన జీవితం అందరి జీవితంలో జరిగింది, నా జీవితంలో కాదు, అందరి జీవితంలో జరిగింది. కాబట్టి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి ఇది నాన్న మనకి స్థితిలో ఉండగలిగాము. లేకపోతే అప్పుడే వాళ్ళు మనకు పెట్టకుండా వాళ్ళు తినేసినట్లయితే మనం ఎప్పుడో మరణమైపోదు. కాబట్టి తల్లిదండ్రులు మన పట్ల అభివృద్ధిగా ఉంటున్నారు కాబట్టి మీరు వారికి ఎంత భయపడేవారుగా ఉండాలి, వాళ్ళంతా ప్రేమించేవారుగా ఉండాలి. తండ్రి ప్రేమ మనము వివాహం అయిన తర్వాత తెలిసింది చాలా మందికి, నాకు అభివృద్ధిగానే తెలిసింది. మనం లోకాన్ని సంబంధం చెప్పి మనకి ఎవరికి ప్రేమ తెలియదు. మనము చేసిన వాటన్నిటిని కూడా దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇప్పుడు మనము ఇలా చెప్పుకుంటున్నాం
ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత ఆ స్త్రీ ప్రసవం అయ్యేసరికి ఒక తల్లి పక్కన లేకపోతే ఎంత బాధపడుతుందో తెలుసా? ఆ తల్లి పక్కన ఉండాలి. ఇప్పుడు హాస్పిటల్ చాలా మంది తల్లిదండ్రులు లేక ఎవరెవరో వచ్చి ఉంటూ ఉంటారు కదా. ఆ తల్లి పక్కన లేకపోతే ఎంత బాధో నేను అనిపించాను. ఎందుకంటే నా మూడు కళ్ళకు కూడా బిడ్డలకు కూడా నా తల్లి లేదు. అయితే వాళ్ళు వేరే బిడ్డ మీద చూసినప్పుడు నేను చాలా బాధపడతాను. అయ్యో నా కూడా లేదే అని నేను చాలా బాధపడేదాన్ని. ఎందుకంటే నిన్ను ఇలా ఎక్కడికైనా తీసుకువెళ్ళాలని ఒక ఆపరేషన్ అయిందంటే ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా ఒక మనిషి ఉండాలి. ఇప్పుడు ఇతరులు నీకు ఎంత సహాయం చేసినా వాళ్ళని తల్లి ఎంత చూపించే ప్రేమ చూపించరు ఎవరైనా సరే. ఇలా లేపి ఇలా ఎత్తికి తీసుకెళ్ళాలంటే నీకు తల్లి ఉండాలి. నువ్వు గర్భం దాల్చిన కాడ నుంచి నువ్వు ప్రసవించే వరకు కూడా నీకు తల్లి అవసరం చాలా ఉండాలి. ఎందుకంటే తల్లి ప్రేమ అటువంటిది, తండ్రి ప్రేమ అటువంటిది. కాబట్టి వారు అలా చేస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది. అయ్యో నాకు కూడా తల్లి ఉంటే బాగుంటుంది, నన్ను కూడా ఇలాగా చేసింది అని నేను చాలా బాధపడేదాన్ని. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడు మనకి ఆ విలువ తెలీదు, నీకనే కాదు ఎవరికి కూడా తెలీదు. వాళ్ళు మన నుంచి దూరం అయినప్పుడు అయ్యో నాకు తల్లి ఉంటే బాగుంటుంది, అయ్యో నాకు తల్లి ఉంటే బాగుంటుంది అన్నప్పుడు మనకు ఏదైనా మన దగ్గర నుంచి పోతుంది కానీ మనకేది కూడా తెలియదు. కాబట్టి నీ తల్లిదండ్రులు నీ దగ్గర ఉన్నప్పుడే నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించినప్పుడే నువ్వు వాళ్ళని కనపరిచేదానిలాగా, వారి పట్ల భయభక్తులు కలిగేదానిలాగా, వారి పట్ల మంచి ప్రవర్తన ప్రవర్తించేదాన్ని, నీ గురించి ఇతరులకి గొప్ప సాక్ష్యము తెలిపేదానిలాగా నీవు జీవించాలని దేవుడి వాక్యాన్ని నీకు అందిస్తున్నాడు. దేవుడు మనకి ఏదైనా చెప్పాడంటే అది మనలో ఉన్న దాన్ని బట్టి చెప్తాడు. ఏదైనా సరే ఇప్పుడు పెద్ద పెద్ద సంఘంలో కూడా అన్ని విషయాల్లో కూడా దైవజనులు చెప్తున్నారంటే మనలో ఉన్న లోపాలను బట్టే చెప్తారు. కాబట్టి తల్లిదండ్రులను లక్ష్యము చేయండి. ఎందుకంటే వాళ్ళని ప్రేమిస్తేనే పరలోకమందున్న తండ్రిని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. నువ్వు ఆ తల్లిదండ్రుల పట్ల భయం కలిగి ఉంటేనే పరలోకమందున్న తండ్రి పట్ల నువ్వు భయం కలిగి ఉంటావు. ఈ లోకానుసరమైన భయం లేకుండా విచ్చలవిడిగా తిరిగితే దేవుడు నిన్ను ఊరుకోడు. ఖచ్చితంగా ఆయన సహిస్తున్నాడంటే నువ్వు మారుతావని, నువ్వు ఇంకా ఆయన తెలుసుకుంటామని ఆయన చూస్తాడు. కానీ నువ్వు అదే జీవితాన్ని జీవిస్తే ఆయన మాత్రం చూసేవాడుగా ఉండడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడిని అంటున్నాడు కదా, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రులకు భయపడు, నీ తల్లిదండ్రుల పట్ల వాళ్ళని లక్ష్యము చేయి, నీ తల్లిదండ్రులను క్షమించవద్దు అని దేవుడు రాత్రికాల సమయంలో మాట్లాడాడు. ఒకవేళ నీ తల్లిదండ్రుల పట్ల పరిమితిగా జీవిస్తున్నావేమో, నీ తల్లిదండ్రుల మాటలు వినలేకపోతున్నావేమో, నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు కదా, చాలా మంది తల్లిదండ్రుల్ని వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా, వాళ్ళు ఎంత వ్యసనపరులైనా, వాళ్ళు వేరే విధంగా అయినా కూడా వాళ్ళ పట్ల భయపడే వాళ్ళు ఉండాలి. వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే బిడ్డవై నువ్వే నీ తల్లిదండ్రులకి మర్యాద పోకపోతే వేరే వాళ్ళు ఎవరిస్తారు? ఎవరు కూడా తన తల్లి తన కూతురే తనకి మర్యాద ఇవ్వడం లేదు, మనం ఇచ్చిందేంటి అన్నది నీ తల్లిదండ్రులు లెక్కలేని వారుగా చూస్తారు. కాబట్టి నీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నది. దేవుడి వాక్యాన్ని అనుదినము చదవండి. మీరు ఎవరో ఉన్న ప్రాయంలో ఉన్నారు కాబట్టి ఈ వాక్యం మీకు ఎంతో అవసరం. మీరు వచ్చి విదేశం వెళ్ళిపోతే చెప్పిన నాకు ప్రయోజనం ఉండదు, మీరు మీకు కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. యవనస్తులు అందరూ కూడా వచ్చి చక్కగా ప్రార్థన చేసుకుని మీ కొరకు మీరు ప్రార్థన చేసుకుని ఇతరులు కొరకు కూడా ప్రార్థన చేయండి. అన్ని విషయాలు మిమ్మల్ని దేవుడు బహుగా ఫలించే వారి చేస్తాడు. ఏ సేవను ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టలేదు దేవుడు. మనుషులు విడిచిపెట్టేయారు, సహోదరులు విడిచిపెట్టేయారు, అయినా కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఫలించే గొప్పలైన దేశానికి ఆ యొక్క కరువు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆహారం పెట్టడానికి వేసేపు నియమించాడు దేవుడు. ఇది నా నుండి కూడా అన్నిటిగానే ఫలించే గొప్పల చేస్తాడు. కాబట్టి మీరు తల్లిదండ్రులకు ముందు ఆయన చెప్పిన ఆజ్ఞలు కారణంగా మీ తల్లిదండ్రులకి సన్మానించే వారికి, దీర్ఘాయుష్మంతులయ్యే వారికి